క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మార్గం రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాడు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి, ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత. ఈ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు ఏర్పరిచారనంటే సృష్టి ఆదిలోనే దేవుడు ఏర్పరిచారు. దేవుడు సృష్టిలోని ఇక్కడ చెబుతున్న విషయం, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. సృష్టి ఆదిలోనే దేవుడు ఇద్దరిని కలుగు చేశారు. ఇద్దరిని కలుగు చేసినప్పుడు వారు భూమి మీద ఎలా ఉండాలని కోరుకున్నారని అంటే, ముందుగా వారిని భూమి మీద ఇలా ఉండాలని కోరుకోవడానికి ముందుగా వారు భూమి మీద వారిద్దరిని జతపరిచారు. వారిద్దరూ కూడా ఏక శరీరమై ఉన్నారు. వారిద్దరూ కూడా భూమి మీద ఎలా ఉండాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నారు దేవుడు. ఆ తర్వాత వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి అని కోరుకున్నారు. ఫలించటం అని అంటే పిల్లలు, అభివృద్ధి అని అంటే వాళ్ళు పిల్లలు, ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందటం. అంటే అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలి. ఒకటి ఆత్మ విషయాల్లో అభివృద్ధి చెందాలి. రెండోది శరీర విషయాల్లో, అంటే దేహం విషయాల్లో కూడా మనిషి అభివృద్ధి చెందాలి. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేసరికి దేవుని పట్ల భయము, భక్తి, ప్రార్థన, వాక్యము, ప్రవర్తన ఇవి కలిగి ఉండాలి. ఇవి ఆత్మలో నుంచి వచ్చేవి అన్నమాట. శరీర సంబంధమైనవి అంటే ఒకటి దేవుని పని విషయాల్లో, ఆ తర్వాత జీవనోపాధి కోసం చేసే పనుల విషయాలు. ఇలా అన్ని విషయాల్లో కుటుంబంగా వీళ్ళు ఏర్పడ్డ వీరు అభివృద్ధి చెందాలి, ఫలించాలి అని దేవుడు కోరుకున్నారు. కుటుంబం ఒక బాధ్యత అనేది అది పురుషునికి స్త్రీకి ఉన్న దేవుడు పెట్టిందనమాట. పురుషుడు ఏం చేయాలంటే పని చేయాలి, దేవుడు అప్పుడే చెప్పారు. స్త్రీ కూడా పని చేయాలి. వీళ్ళిద్దరి పనుల విషయాల్లో దేవుడు ఎలా చెప్పారు అని అంటే, వీళ్ళ దేహాలు ఒకటి, అంటే దేహం అంటే పురుషుని శరీరం గట్టిగా ఉంటుంది, స్త్రీ దేహము మెత్తగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికీ వచ్చేసరికి వీరు చేసే పనుల విషయాల్లో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, పురుషుడు కష్టపడి పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలి. స్త్రీ ఇంట ఉండి తమ భర్తకు, పిల్లలకు వాక్యం చెప్పాలి. తీతుకు 2వ అధ్యాయంలో ఉంటుంది. ఈ బాధ్యతలు అనేది మర్చిపోతే ఏం జరుగుతుంది ఏంటనంటే,
దేవుడు చెప్పిన ఆజ్ఞను నువ్వు అంగీకరించట్ల. తర్వాత దేవుని యందు నీకు భయము భక్తి లేదు. దేవుడు చెప్పినట్టు ఈ లోకంలో ప్రతి భర్త భార్య వినాలి. ఎందుకనంటే దేవుడు కలుగు చేసింది, దేవుడు జతపరిచింది. ఎందుకనంటే మనం ఆయన మాట వినాలి. మన సొంత మాటలు కాదు, సొంత నిర్ణయాలు కాదు. దేవుడు గ్రంథంలో ఎలాగైతే చెప్పారో, దేవుడు ఎలా మాట్లాడతారండి? దేవుడు గ్రంథంలో ఎలాగైతే చెప్పారో ఆ విధంగా చేయాలి. నేను చెప్పే మాటలు మీకు ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, ఒకటి ఏంటంటే మనిషి యొక్క విధానం ఏంటంటే వాక్యాన్ని చూడరు కానీ చెప్పే సేవకుని చూస్తారు. సేవకుడిని బట్టే, సేవకుడు నచ్చితే సేవకుడిని మాటను బట్టి ఆ వాక్యాన్ని వింటారు. కానీ ఇది దేవుడు చెప్పిన వాక్యము, సేవకులు చెబుతున్నారు అని మనుషులు ఈ రోజున వినట్లేదు. కానీ ఒకటే గమనించుకోవాలండి, దేవుని వాక్యం ఏదైతే చెబుతున్నదో ఆ వాక్యానుసారంగా నడవాలి. కుటుంబ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పురుషుడికైనా స్త్రీకైనా వీళ్ళిద్దరికి దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇదిగో నువ్వు ఉదయాన్నే లెగాలి. ఈ లెగటం అనేది ఈ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. దేవుడు గ్రంథంలో చెప్పిన విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెందలకాడనే చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. అంటే పురుషుడు ఎప్పుడు లేగాలంటే ఇంకా చాలా చీకటి ఉండగానే లేగాలి. స్త్రీ ఎప్పుడు లెగాలి అని అంటే విలాప వాక్యాలు చెబుతారు, ఏయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే కింద చెబుతారు, నీ పిల్లలు మోర్చిల్లి పోకుండానట్టు. మాకు ఎన్ని వాక్యాలు చెప్పినా, మాకు ఎంతమంది సేవకులు చెప్పినా, వాక్యాలు చదివినా మేము పాటించమండి అని అంటే దేవుని పట్ల నీకు భయము లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు. ఆయన చెబుతున్నట్టు నువ్వు వినడం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా చెప్పారు అని అంటే, అది చేస్తున్నారని అంటే ఆ వ్యక్తి పట్ల నీకు ఇష్టం ఉంది అనే అర్థం, గౌరవం ఉంది అనే అర్థం. మరి దేవుని పట్ల నీకు ప్రేమ, గౌరవం, ఇష్టం ఇవన్నీ ఉంటే ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తావు. పెందరకాడనే పురుషుడు చీకటిగా ఉన్నప్పుడు లెగాలి. తర్వాత స్త్రీ రేయి మొదటి జోమను లెగిచి ఇంకా పెందరకాడ లెగిసి ప్రార్థన చేయాలి. అప్పుడు లేచి నువ్వు ప్రార్థన చేసుకొని నీ పని అప్పుడు మొదలు పెట్టుకొని, సూర్యుడు ఇటు వస్తున్న సమయంలో, సూర్యుడు పొడుస్తున్న సమయానికి నీ పని అంతా అయిపోవాలి. అప్పటికి అయిపోతే నువ్వు ఆ తర్వాత నువ్వు పనికి, లేకపోతే పురుషుడు పనికి వెళ్ళాలన్నా, జాబుకి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా 7 గంటలకల్లా రెడీ అవుతుంది. కానీ ఈ రోజున స్త్రీలు, పురుషుడు ఇంటిలో గృహంలో లేటుగా లేవడం వలన జరిగే విషయం ఏంటంటే ఆ తర్వాత అంతా తొందర. ఆయన పనికి పోవాలని, జాబుకు పోవాలని తొందర, పిల్లల స్కూల్కి లేట్ అవుతుందని అడావుడి. ఇవన్నీ చూడండి. ఎందుకనంటే దేవుడు చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి అన్నమాట. దేవుడు చెప్పినట్టు చేస్తే అంతా కూడా మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత స్త్రీకి ఎప్పుడు కూడా 365 రోజులు కూడా గృహంలో పని ఉంటూనే ఉంటుంది. పురుషుడంటే పనికైనా సెలవు పెడతారు, వెళ్ళకుండా ఉంటాడు ఒక రోజైనా, లేకపోతే జాబుకైనా సెలవు పెడతారు. కానీ స్త్రీకి మాత్రం సెలవు అనేది లేదు. అసలు ఆ ప్రేమకి, ఆ త్యాగ, అసలు ఆ విధానానికి మెచ్చుకోవాలండి స్త్రీకి.
ఎప్పుడు కూడా ఆమె భర్తను చూసే పిల్లలను చూసే విషయాల్లో, కుటుంబాన్ని కుటుంబ విషయాల్లో కానీ పని విషయాల్లో ఎప్పుడూ కూడా శ్రద్ధ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటుంది. అలా లేకపోతే భర్త ఎలా ప్రశాంతంగా ఉంటాడో, పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. అస్తమానం స్త్రీ అరుస్తూ ఉంటే, గయ్యాళిగా ఉంటే పిల్లల దగ్గర ఉంటారా, భర్త దగ్గర ఉంటాడా? స్త్రీ ఎప్పుడు ఓర్పు, సహనం కలిగి ఉండాలి. భర్త ఒక మాట అన్నాడు అని అంటే, ఒక మాట అంటే నువ్వు 100 మాటలంటే భర్త ఉండడు. పిల్లలు కూడా అంతే. ఇప్పుడు భర్త పిల్లలు కలిసి నీ మీద ఏదన్నా ఒక మాట అన్నారు అని అంటే అది నీ పట్ల వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ. కానీ నువ్వు ఆ ప్రేమ ఏం చేస్తున్నావు అని అంటే నువ్వు పగగా తీసుకుంటున్నావు. పగగా తీసుకొని నన్ను అంటారా, నిన్ను అనకపోతే నువ్వెవరివి? ఆయనకు ఎవరు సాటైన సహాయానికి నువ్వు అన్నీ చేసేది నువ్వు. మరి నీ పట్ల నీతో ఉండకుండా బయట ఉన్న స్త్రీలనంటే ఊకుంటారా? ఇప్పుడు పిల్లలు నీకెవరు? నీ గర్భా నుంచి వచ్చిన వారు నీ మీద అరవకపోతే, నీ మీద అలగపోతే ఇంకా బయట మీద అరుస్తారా, అలుగుతారా? ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఏంటి స్త్రీ తెలుసుకుంటే, అందుకనే సామెతల 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకు. ఆత్మ సంబంధమైన ఇల్లైనా, ఈ లోకంలో శరీర సంబంధమైన ఇల్లైనా దేవుడు 2 కలిపే చెబుతారండి. ఎక్కువగా ఆత్మ సంబంధమైన విషయాలే చెప్పారు. ఈ రోజున స్త్రీ అరిచే అరుపులు, ఆ అరుపుకి ఆమెకి ఏం జరుగుతుందని అంటే ఆమె కోపపడే తత్వం లేకపోతే అరవటం, వీటి వలన తమ గౌరవాన్ని పోగొట్టుకుంటాం. ఈ రోజున సమాజంలో నాకు ఎవరు నచ్చట్లేదు, నేను ఎవరికి నచ్చట్లేదు అంటే ఒకటి కారణం నీ నోరు, నీ ప్రవర్తన. ఒక విషయం గమనించండి, సృష్టి ఆదిలో నుండే దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆనందం, కలిసి ఉంటేనే సంతోషం. విడివిడిగా ఒక్కరు వెళితే ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. భర్త లేకుండా భార్య ఉన్నా, భార్య లేకుండా భర్త ఉన్నా ఇద్దరికి కూడా ఇబ్బంది. తాతగారు వయసులో ఎలా ఉన్నారో మాకు తెలియదు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, ఆ తర్వాత మామగారు చనిపోయిన తర్వాత తాతగారు ఏడుస్తూ ఉంటే ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకనంటే వాళ్ళు కలిగి ఉన్న ఆమెనే ఒక విషయం అన్నా, భర్త పట్ల ఏం కలిగి ఉందంటే భయం కలిగి ఉంది, ప్రేమ కలిగి ఉంది. ఎందుకనంటే ఆ రోజున ఏడుస్తున్నాడనంటే ఆ లోపల ప్రేమ ఉంది. ఎప్పుడైనా చూడండి, భార్య అనారోగ్యంగా ఉంటే భర్త నాకెందుకులే, తాగేవాడైనా తిరిగేవాడైనా ఎవరైనా కానీ భార్య పట్ల ప్రేమే కలిగి ఉంటాడు. అలాగే భర్త పట్ల కూడా భార్య ప్రేమే కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటనంటే, చిన్న చిన్న విషయాలు ఏం చేస్తున్నారనంటే, భర్త భార్య వీళ్ళిద్దరూ ఒక మాట అనుకుంటే దాన్ని బయటికి పంపించేస్తున్నారు. ఈ రోజున అటు వాళ్ళ పుట్టింటోళ్ళకి, ఇటు వీళ్ళకి, తర్వాత ఇటు బయట ఉన్న వాళ్ళకి, బంధువులకి చెప్పడం వలన జరిగే విషయం ఏంటనంటే మీరు చులకనైపోతున్నారు. అలా చెప్పడం వలన ఏమైపోతుందంటే రేపొద్దున మీరు బయటికి వెళ్ళినా మీకు మిమ్మల్ని గౌరవించరు. నీ భార్య గురించి నువ్వు బయట చెబితే ఆ తర్వాత నిన్నే చులకనగా చూస్తారు. నీ భర్త గురించి నువ్వు బయట చెబితే తర్వాత నిన్నే చులకన చూస్తారు. తర్వాత ఇద్దరిని కూడా ఎలా చూస్తారు? గౌరవించరు. కారణం ఎక్కడ ఉంది అని అంటే ఇద్దరి దగ్గర కూడా ఉంది. ఇద్దరు కలిసి ప్రేమ కలిగి ఏ సమస్య అయినా ఏదైనప్పటికీ కూడా ఒకవేళ భర్త అరిస్తే భార్య మౌనంగా ఉండాలి, భార్య చెప్పినప్పుడు భర్త మౌనంగా ఉండాలి. అట్ట కాదు, నేను నీకు తగ్గేది ఏంటని భర్త అనుకుంటే ఆ కుటుంబం కట్టబడదు. తర్వాత భార్య కూడా నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేనెందుకు వినాలి, నేను మా ఇంటికాడ ఎలా ఉన్నానో తెలుసా, ఏ విధంగా ఉన్నానో తెలుసా, నువ్వు చెబితే వినేదేనంటేనంటే ఆ తర్వాత ఆ కుటుంబం కట్టబడదు. పిల్లలు కూడా వారి మాట వినరు.
పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఇంటిలో భర్త భార్య ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటేనే వాళ్ళు ఎదిగినప్పుడు కానీ వాళ్ళు ఇంకా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. వారి బ్రెయిన్ కూడా వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా చక్కగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు అరుస్తూ గొడవాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండరు. ఈ రోజున పిల్లలు ఉన్నారని చూడరు, పెద్దలు ఉన్నారని చూడరు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. అవి విన్న వారి మనస్సులు వాళ్ళ మీద ఏమొస్తాయి అంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళ అనుకుంటారు. ఒక్కసారి గమనించండి, కుటుంబ బాధ్యత అనేది చాలా గొప్పదండి. అది కలుగు చేసింది ఎవరనంటే, అది పెట్టింది ఎవరనంటే దేవుడేనండి. దేవుడే. కుటుంబ బాధ్యత, కుటుంబం, తర్వాత సంఘం, ఇవన్నీ కూడా ఇవి కలుగు చేసింది చెప్పింది ఎవరనంటే దేవుడే. భర్తగా నీ బాధ్యత, భార్యగా నీ బాధ్యత, మీరిద్దరు కలిసి మీరు బాధ్యత కలిగి ఉంటే మీ పిల్లలు వారి జీవితాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి. వీరిద్దరూ కలిసి దేవుని పనిలో ఉంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి, ఆ తర్వాత భార్య భర్త ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరెప్పుడు గొడవాడుతూ తిట్టుకుంటూ అరుచుకుంటూ కొట్టుకుంటూ ఇలా జీవించడానికే దేవుడు మిమ్మల్ని జతపరిచింది. మీరు ఒకటై ఉన్నది ఎందుకోసమా? అలా ఉండడం వలన, నువ్వు అరుచుకోవడం వలన, మీరు కొట్టుకోవడం వలన, తిట్టుకోవడం వలన మీకు ఆనందం ఉండదు, మీ కుటుంబంలో ఆనందంగా ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే సంతోషంగా ఆనందంగా ఉండాలి. దెయ్యం కోరుకునేది ఏంటంటే వీళ్ళు గొడవ పడాలి, అరుచుకోవాలి, వీళ్ళు సంతోషంగా ఉండకూడదు అనే అపవాది వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు? మన క్షేమం కోరుకునేది దేవుడు, మన కాపాడేది దేవుడు, మన రక్షించేది దేవుడు, మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు ఉండాలి. కానీ ఎవరికో ముఖం తెలియనోడికి వాడి మాట ఈ రోజున కుటుంబాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని సిచ్చులు పెట్టుకుంటారు. ఎవడో కాదండి, అపవాది. నువ్వు ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మనందరం కూడా దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. యాకోబు గారు రచన పత్రిక 4:7 ఉంటుంది. నీకు జాబు లేదా, పని లేదా, దేవుణ్ణి అడుగు, ఆయనే సహాయం చేస్తాడు. నీకు ఆరోగ్యం లేదా, సంతోషం లేదా, దేవుణ్ణి అడుగు, ఆయనే ఇస్తాడు. మనకండ అన్ని మొత్తం సమస్తం దేవుడేనండి. మన కాపాడేది ఆయనే. నా కుటుంబం ఈ విధంగా ఉందా ప్రభు, అభివృద్ధి చెందట్లేదు ప్రభు అని అనుకుంటే నువ్వు ప్రార్థన చెయ్యి. నీ భర్త చేసే పనుల్లో సహకారంగా ఉండు, నీ భార్య చేసే పనుల్లో సహకారంగా ఉండు. ఇద్దరు కలిసి చేసుకోండి. ఇద్దరు కలిసి ఉంటేనే ఆనందం, సంతోషం. దేవుడు ఇద్దరిద్దరనిగా పంపించిండండి. అబ్రహాము, శారమ్మనే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు కలిసే వెళ్ళేవారు. నేను లేకుండా నువ్వేం చేయలేవు, నువ్వు లేకుండా నేనే, అసలు ఇలాంటి మాటలు వస్తున్నాయి అని అంటే అది సాతాను మాట. అర్థమవుతుందండి? ఇద్దరు కలిసే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసే వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో వెళ్ళలేకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఇద్దరు కూడా కలిసే ఉండాలి, కలిసే వెళ్ళాలి. భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారని అంటే ఏక శరీరమై ఉన్నారు. వీరిద్దరిని కూడా ఎవరో కూడా విడదీయకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన జతపరిచి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అదే విధంగా కుటుంబంలోని బాధ్యత అనేది భర్త ఎంత తెచ్చినా కానీ నువ్వు జాగ్రత్త చేయకపోతే, నువ్వు షాపింగ్లని లేకపోతే బట్టల అయ్యని ఇయ్యని ఖర్చులని ఇవన్నీ నువ్వు చేసేస్తే నీ జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది? ఏదైనా అవసరం వచ్చిందంటే బయట ఉన్న వాళ్ళని అడగాలి, లేకపోతే అప్పు తేవాలి. ఎందుకు? దేవుడు ఇచ్చిన దాంట్లో నీకున్న దాంట్లో నువ్వు జాగ్రత్త చేసుకుంటే ఆ పరిస్థితి రాదుగా. ఈ రోజున వ్యర్థమైన ఖర్చులన్నీ పెట్టేస్తున్నారు. కుటుంబంలో సర్దుకుపోవటం లేదు. తినే విషయాల్లో, తాగే విషయాల్లో, కొనే విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో కూడా జాగ్రత్త లేకపోతే ఎలాగండి? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబ బాధ్యత కలిగి ఉండాలండి. ఇలా ఇవన్నీ మీరు చేయటం వలన మిమ్మల్ని చూస్తున్న పిల్లలు కూడా రేపొద్దున వాళ్ళు కూడా
ఒక బాధ్యత కలిగి ఉంటారు. నువ్వే బాధ్యత లేకుండా ఉంటే వాళ్ళకి ఎలా బాధ్యత వస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వు పాట పాడితే వాళ్ళు పాడతారు, నువ్వు వాక్యం చదివితే వాళ్ళు చదువుతారు. నువ్వు చేసే పనిని బట్టే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మనసులో పెడతారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడు అని చెప్పి ఉన్నారు. ప్రతి ఒక్కటి పిల్లలు మాటల మనసును పెడతారు, క్రియలు అవన్నీ కూడా చూస్తున్నారు, రేపు పొద్దున అదే విధంగా చేస్తూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, కుటుంబంలో ఒక బాధ్యత అనేది కలిగి ఉండాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.